ఇక అవినీతి పరుల అడ్డా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి తీవ్ర విమర్శ ఏంటి అంటే లోక్సభ ఎన్నికలకు ముందు మైనింగ్ వ్యాపారి గాల్ జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేసింది. మంచి పాయింట్ పట్టుకుంది, కరెక్టే, మరి చాలా పర్ఫెక్ట్ పాయింట్ ఇది. ఇప్పుడు అవినీతి కేసుల్లో ఉన్నటువంటి విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తీసుకొచ్చి నీ పార్టీలో కలుపుకుంటా ఉంటే అంటే జనాలు స్వాగతిస్తూ ఉన్నారు, మనం అబ్కీ బార్ 400 పార్ అని జనాలకి గుద్దేస్తారనే కాన్ఫిడెన్స్తో ఎవరిని పడితే వాళ్ళని కలుపుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? సో ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా ఫక్తు రాజకీయ పార్టీల రాజకీయాలే చేస్తారు తప్ప కొన్ని చోట్ల అంటే బీజేపీ ఇలాంటి సిద్ధాంతాలకి దూరం, అంటే ఇటువంటివి పాటించదు కదా, ఇలాంటివి చేయదు కదా అని చాలామందికి ఉంటుంది. బీజేపీ కార్యకర్తలకు ఉన్నంత చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉంటుందని నేను అనుకోను. సో కార్యకర్తలు కూడా డిసప్పాయింట్ అయ్యేటటువంటి విషయాన్ని ఇలాంటివి కనుక ఎలివేట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంత బెనిఫిట్ ఉంటుంది, కొంతలో కొంత ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. అవన్నీ కాకుండా యాంటీ నేషనల్, యాంటీ హిందూతో కామెంట్స్ చేసుకుంటూ పోయారనుకోండి, లేకపోతే ఈ జైరామ్ రమేష్ ట్విట్టర్ చూసామంటే పిచ్చి పిచ్చి హేళనలే అన్నీ కూడా బీజేపీకి ప్రో అయ్యేవే. సరే, ఇప్పుడు అవినీతి పరుల అడ్డాగా బీజేపీని ఎందుకు అభివర్ణించారంటే గాల్ జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరడం వల్ల భారతదేశంలోని అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకులకు ఇప్పుడు పార్టీలో చోటు కల్పించారని ఆరోపించింది. అధికార పార్టీ అవినీతి పరులకు రెడ్ కార్పెట్ ఎందుకు పరిచింది? ప్రధానమంత్రి అవినీతి వ్యతిరేక వాక్చాతుర్యం పూర్తిగా శూన్యం కాదా అని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్ళీ బీజేపీలో చేరారు. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి గంగావతి ఎమ్మెల్యే గత ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో తన 2 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని కళ్యాణ రాజ్య ప్రగతి పక్షం అనే పార్టీని స్థాపించారు. అయితే తాజాగా గాలి జనార్దన్ రెడ్డి ఈ పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. తన భార్య అరుణలక్ష్మి మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి బీజేపీ ప్రముఖ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర తదితరుల సమక్షంలో పార్టీలో చేరారు. ఇక్కడ యడ్యూరప్ప మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ యడ్యూరప్పను కూడా పక్కన పెట్టేసింది బీజేపీ, ఒక రకంగా పెట్టేయాలి. యడ్యూరప్ప చేసినటువంటి అవినీతులు కానీ, ఆయన ఫ్యామిలీ చేసిన అవినీతి కానీ చాలా ఉంది అనేది అక్కడ టాక్. మరి అటువంటి వారిని బీజేపీ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఇంక మనం దానికి ఏం చేయలేము. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక పోస్ట్లో భారతదేశంలోని అత్యంత అవినీతి రాజకీయ నాయకులు చివరి వ్యక్తి వరకు ఇప్పుడు బీజేపీలో స్థానం పొందారు. వారు 2 కీలక కారకాలచే ప్రేరేపితమయ్యారు. అందులో ఒకటి భాగస్వామ్యం, కనీస ప్రభుత్వం, గరిష్ట దోపిడీ. రెండవది రక్షణ, బీజేపీలో చేరండి, ఈడీ ఐటీ నుంచి తప్పించుకోండి అని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల కుంభకోణం, బీజేపీలో తాజా చేరికలు వెల్లడి చేసినట్లుగా ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా దేశంలో పెద్ద ఎత్తున అవినీతిని క్రమ పద్ధతిలో సాధారణీకరించారని ఆరోపించారు. బీజేపీకి వచ్చే కార్పొరేట్ విరాళాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు చేస్తున్న విలీనాలు, కొనుగోళ్లు ఇవన్నీ కూడా నగ్నంగా డబ్బు వినియోగానికి నిదర్శనమని జైరామ్ రమేష్ అన్నారు. ప్రధానమంత్రి నినాదం ఎప్పటి నుంచో ఉంది, చందా జమాంగా, దండా కరోంగా, సబ్కో ఖిలాంగా అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ భారతదేశ అతిపెద్ద ఉక్కు మైనింగ్ కుంభకోణం 2011 జూలై 27న నాటి లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని నివేదిక ద్వారా బయటపడిందని అన్నారు. ఇది ఎడ్డిరెడ్డి గ్యాంగ్కు సంబంధించినటువంటి అపవిత్ర బంధాన్ని బహిర్గతం చేయడం, చివరకు 2011 ఆగస్టులో అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పను తొలగించడం కూడా జరిగిందన్నారు. 35,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం మైనింగ్ కుంభకోణంలో రెడ్డి 7 ఏళ్లలో 4 సార్లు అరెస్ట్ అయ్యారని ఖేరా చెప్పారు. అతను 1998లో బీజేపీతో కలిసి రాజకీయాల్లో ప్రవేశించాడని, సోనియా గాంధీకి వ్యతిరేకంగా బళ్ళారిలో దివంగత సుష్మా స్వరాజ్కు లోక్సభ ప్రచారాన్ని నిర్వహించాడని, ఇప్పుడు మరోసారి బీజేపీకి తిరిగి వచ్చాడని తెలిపారు. ఆశ్చర్యకరంగా తోలుబొమ్మ సిబిఐ ద్వారా బళ్ళారిలో ఉన్నటువంటి సహజ వనరుల్ని దోచుకున్న బళ్ళారి గ్యాంగ్కు మోదీ ప్రభుత్వం ఇప్పుడు శ్రేయోభిలాషి, రక్షకుడుగా మారిందని ఆరోపించారు. 35,000 కోట్ల రూపాయల అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాల కుంభకోణం మూతపడేలా బళ్ళారి గ్యాంగ్ను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న స్పష్టమైన కుట్ర ఇది అని పేర్కొన్నారు. కర్ణాటకలో విలువైన సహజ వనరుల దోపిడీదారులపై విచారణ జరిపించి శిక్షించే ధైర్యాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించిందని ఖేరా చెప్పారు. గోవా, కర్ణాటక, తమిళనాడుకు చెందినటువంటి 6 సిబిఐ కేసులను ప్రభుత్వం మార్చి 19, 2018 నాటి ఉత్తర్వుల ప్రకారం ఉపసంహరించుకుందన్నారు. ఈ వేల కోట్ల రూపాయల మైనింగ్ కుంభకోణంలో అభియోగాల రూపకల్పన, విచారణ ప్రారంభించడంలో జాప్యంపై 2019లో న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, అజయ్ రస్తోగితో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. లోకాయుక్త నివేదిక సమగ్ర సాక్ష్యాల ఆధారంగా
ఒకదాని తర్వాత ఒకటిగా సిబిఐ కేసులను మూసివేస్తూ 35,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం మైనింగ్ కుంభకోణాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు కప్పిపుచ్చుతోందని, వారిని కాపాడుతోందని ఖేరా ప్రశ్నించారు. కుంభకోణాలు పథకాలను పోల్చుతూ ప్రధాని మోదీ చేసినటువంటి తాజా ప్రకటనలు ఏమయ్యాయి? ఈ పథకం కుంభకోణం చేయడమేనా, లేదా మోసగాడిని రక్షించాలా? జనార్దన్ రెడ్డిపై ప్రస్తుతం 20 కేసులు పెండింగ్లో ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? బెయిల్ కోసం రెడ్డి తనకు 40 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపాడని మాజీ జడ్జి చేసిన వాదన నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడానికి సిబిఐని ఉపయోగించినప్పటికీ అవినీతి పరులకు బీజేపీ ఎందుకు రెడ్ కార్పెట్ పరిచిందని ఖేరా నిలదీశారు. ప్రజాధనాన్ని దోచుకోవడం, సహజ వనరులను దోచుకోవడం, పార్టీలో రెడ్డి అండ్ కోకు వెసులుబాటు కల్పించే ఈ దుష్ట కుట్రను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివరిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ తన ఖజానాను నింపుకోవడానికి దోపిడీ డైరెక్టరేట్ అంటే ఈడీని ఎలా ఉపయోగించుకుందో దేశం చూసిందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ఇప్పుడు ఎన్నికల బాండ్లను నిలిపివేసి తమ అండదండలతో ప్రజాధనాన్ని దోచుకున్న అవినీతి ముఠాలకు తిరిగి పాత పద్ధతులకు వెళ్లాలనుకుంటోంది అని ఖేరా ఆరోపించారు. ఈ మొత్తం చదవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇక్కడ కరెక్టే, కాదనడానికి లేదు. ఈ విషయంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు సొద్దుపూసలని కాదు, వారు ఏదైనా సరే ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు అందులో సహేతుకమైంది అయినప్పుడు మనం ప్రశ్నించాలి. ఆల్మోస్ట్ 20 కేసులకు పైగా విచారణలో ఉన్నాయి. వాడు దోషో తెలీదు, నిందితుడిగా ఉన్నాడు. ఆయా కేసుల మీద సమగ్ర విచారణ జరిపి త్వరగా వేగవంతమైన చర్యలు తీసుకునేదాకా, లేకపోతే ఆయన ఏదో ఒకటి ఇటో అటో తేలేదాకా అటువంటి వారిని పార్టీలోకి ఆహ్వానించుకోకూడదు. ఎంత కొరత ఉన్నా, ఎంత నష్టం ఉన్నా ఆహ్వానించుకున్నాము అంటే మన సిద్ధాంత వైఫల్యం ఉన్నట్టే, మన సిద్ధాంతాల్లో ఏవో తేడాలు ఉన్నట్లే. సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు తీసుకువచ్చి తన ప్రచార పర్వంలో భాగంగా పాయింట్అవుట్ చేస్తున్నటువంటి విషయం. దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారనేది మనం చూడాలి. నాట్ ఓన్లీ ఇప్పుడు ఈయనే కాదు, ఆ తర్వాత టీడీపీలో మన మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేరాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వన్ ఆఫ్ ది అప్రూవర్ శ్రీనివాసులు రెడ్డి చేరాడంటే మాగుంట రాఘవ కూడా చేరినట్టే. తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇలా చాలామంది పైన కేసులు ఉన్నప్పుడు, విచారణ జరుగుతూ ఉన్నప్పుడు వారిని తీసుకోవడం అనేది ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది కేంద్ర ప్రస్తుత ప్రభుత్వం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది.